మరి కాసేపట్లో సింగరేణి ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానుంది. కోల్ బెల్ట్ లో మొత్తం 84 కేంద్రాల్లో పోలింగ్ జరిగింది. ఇప్పటి వరకు 90% పోలింగ్ నమోదైంది. రాత్రి 7 గంటల తర్వాత సింగరేణి ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానుంది. రాత్రి 11 గంటల్లోపు తుది ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. శ్రీరాంపూర్, రామగుండం, భూపాలపల్లి, కొత్తగూడెం ఏరియాలోని 12 కేంద్రాల్లో కౌంటింగ్ జరగనుంది. ఈసారి ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ మధ్య పోటీ నెలకొంది. మరి కాసేపట్లోనే సింగరేణి ఎన్నికల కౌంటింగ్ కూడా ప్రారంభం కాబోతోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు మనకు అందిస్తారు. సైదులు సింగరేణి కార్మికుల గుర్తింపు సంఘం ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ ముగిసింది. బ్యాలెట్ బాక్సులన్నీ కూడా కౌంటింగ్ కేంద్రాలకు చేరుకున్నాయి. మరికొద్దిసేపట్లోనే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి మొదట కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. అటు సింగరేణి పాటు పోలీసులు కూడా పెద్ద ఎత్తున కూడా బందోబస్తును నిర్వహించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే తొలిత ఉదయం అంటే రాత్రి 7 గంటలకు ముందు బ్యాలెట్లు ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసి మొత్తాన్ని కట్టలు కట్టిన తర్వాత ఒక్కొక్క సంఘం ఏదైతే ఉంటుందో ఆ సంఘానికి సంబంధించినటువంటి ట్రేలో కట్టలు కట్టిన వాటిని విడదీసి ఆ ట్రేలో వేస్తారు. వేసినటువంటి వాటికి సంబంధించి కూడా మొత్తం కౌంట్ చేస్తారు. మొత్తం 11 ఏరియాల్లో కూడా పోలింగ్ మొత్తం 11 ఏరియాల్లో గుర్తింపు సంఘంగా అత్యధిక ఏరియాలో ఓట్లు ఎక్కువ వచ్చిన సంఘానికి సంబంధించి గుర్తింపు సంఘంగా ఎంపిక చేస్తారు. ఎంపిక చేసినటువంటి దాన్ని మొత్తం అధికారికమైన ప్రకటన చేసిన తర్వాతనే గుర్తింపు సంఘంగా అనౌన్స్మెంట్ చేసే అవకాశం ఉంది. గతంలో జరిగినటువంటి ఈ ఎన్నికలకు సంబంధించి చూసుకున్నట్లే ప్రధానంగా టీబీజీ కేసు కూడా కొంత ఈసారి ఎన్నికల్లో చాలా ప్రభావితం చూపకుండా నామమాత్రంగా ఉన్న పరిస్థితి ఉంది. ఐఎన్టీసీ, ఏఐటీసీ మధ్య ప్రధాన పోటీ ఉంది. కార్మికులు ఎవరి పక్షాన ఉన్నారు అన్నది మరి కొద్దిసేపట్లో తేలనున్నది. వారు ప్రజల పక్షం అంటే కార్మికులకు ఏ సంఘం న్యాయం చేస్తుంది, వారి సమస్యలను పరిష్కారం చేస్తుంది, వారికి అండగా నిలుస్తుంది అన్నటువంటి దాని మీద కూడా ఈ బ్యాలెట్ ద్వారా వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పే అవకాశం దొరుకుతుంది. మొత్తంగా ఎవరికి వారి అటు ఐఎన్టీసీ తామే గెలుస్తామని చెప్పేసి గుర్తింపు సంఘంగా తామే ఉండబోతున్నామని ఐఎన్టీసీ నేతలు చెప్తుంటే ఏఐటీసీ కూడా గత 3 పర్యాయాలు గతంలో కూడా గుర్తింపు సంఘంగా ఉన్నాం రాష్ట్రంలో. ఈసారి కూడా కోల్ బెల్ట్ ఏరియాలో కూడా ఏఐటీసీకే పట్టం కడతారని కూడా కార్మిక సంఘం అంటే ఏఐటీసీ నేతలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఈ ఇద్దరిట్లో ఎవరు పైచేయి సాధిస్తారు, వీరికి ఎవరికి కార్మికుల బలం ఉంటుందనేది మరికొద్దిసేపట్లోనే ఫలితాలు కూడా వెలువడే అవకాశాలు ఉన్నాయి. మొత్తం 7 గంటల నుంచి 11 గంటల లోపు కూడా తుది ఫలితాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఒక ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి ఉంది. ఎందుకంటే మొత్తం 6 సార్లు జరిగిన ఎన్నికల్లో కూడా ఒక్కసారి 2003లో మాత్రమే ఐఎన్టీసీ విజయం సాధించింది. ఆ తర్వాత 3 పర్యాయాలు ఏఐటీసీ, అదేవిధంగా టీబీజీ కేసు 2 పర్యాయాలు కూడా విజయం సాధించింది. అయితే ఈసారి 7వసారి జరుగుతున్న ఎన్నికల్లో ఎవరికి కార్మికులు అండగా నిలుస్తారు, ఎవరికి మద్దతు ఇస్తారనేది ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి. ఇటు ఐఎన్టీసీ నేతలు, మంత్రులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా అనేక హామీలు ఇచ్చిన పరిస్థితి ఉంది. హామీలు అమలుకు వాళ్ళకు ఐఎన్టీసీకి సహకరిస్తారా లేక పోరాడేటువంటి కార్మిక సంఘాలకు అండగా నిలుస్తారన్నది మరికొద్దిసేపట్లో ఫలితాలలో ఏ సంఘానికి మద్దతు ఇస్తారన్నది తేలాల్సింది.